ప్రతి పల్లెకు నాణ్యమైన రోడ్లు నిర్మించి ప్రజల సమస్యలను పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కూటమి నేతలు స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని గోరంట్ల మండలంలో దాదాపు 4 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు నూతన బీటీ రోడ్డు అభివృద్ధి పనులను సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఇందులో భాగంగా మల్లాపల్లి నుంచి కలిగిరి గ్రామం వరకు 1.40 కోట్ల రూపాయలతో హిందూపురం రోడ్డు నుంచి భూగానిపల్లి తండా వరకు 2.58 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి ఎస్ సవిత భర్త వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత పాలకులు గ్రామాలను, ప్రజల మౌలిక సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అభివృద్ధి పనులు శంకుస్థాపనకు విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు మరి పెనుగొండ శాసనసభ్యులు పెనుగొండ అన్నపూర్ణేశ్వరి అయినటువంటి సవితమ్మ అక్క గారి ఆదేశాల మేరకు వారి భర్త గారు అనేటువంటి వెంకటేశ్వరరావు అన్నగారు ఇక్కడికి ఓపెనింగ్కి రావడం జరిగింది. మరి ఈ బూడిదిన చాలా సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పి ప్రత్యేకంగా ఈ ఏరియాకు 30 లక్షల రూపాయలు కేటాయించి మంత్రి సవితమ్మ అక్క గారు ఈ 6 మెన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ పనులు త్వరితగతిన 1 నెల లోపల పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు సీసీ రోడ్డు మరియు జంగల్ క్లియరెన్స్, గ్రావెల్ ఫిల్లింగ్ అంతా ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి ఇది అయిపోయిన వెంటనే రాజీవ్ కాలనీలో డ్రైనేజీలు కూడా చేయమని చెప్పారు మేడం గారు. కాబట్టి ఇవి శాంక్షన్ చేసినందుకు ఇక్కడ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. రేపటి నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. గతంలో కూడా ఎవరూ పట్టించుకోలేదు అనే ఉద్దేశంతోనే అక్కగారికి ఈ విషయం 6 మెన్ కమిటీ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి అక్కగారు కూడా ఒక ప్రత్యేకమైన బృందం పంపించి ఈ ఏరియానంతా ఫస్ట్ జంగల్ క్లియరెన్స్తో నిండి ఉంది కాబట్టి తక్షణం క్లియరెన్స్ చేసి గ్రావెల్ ఫిల్లింగ్ చేసి ఇక్కడ 150 పోల్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఏరియా అంతా కూడా లైట్లతో కూడా త్వరలోనే 1 నెల లోపల లైట్లు కూడా వెలిగించడం జరుగుతుంది.